హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ ఈసారి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ఇక్కడ మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కావడం విశేషం. మరొకటి, ఇదివరకు రాష్ట్రంలోనే జమ్మూ కాశ్మీర్ ఇటీవలనే కేంద్ర పాలిత ప్రాంతంగా అయింది కదా. దాని తర్వాత కేంద్ర పాలిత ప్రాంతమైన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలే అని చెప్పవచ్చు. ఇటీవలనే ఇక్కడ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 3 దఫాలుగా ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఇక్కడ 3 దఫాలు వచ్చేసి, ఫస్ట్ దఫా వచ్చేసి సెప్టెంబర్ 18న, రెండో దఫా వచ్చేసి సెప్టెంబర్ 25న, అక్టోబర్ 1న 3 దఫా ఎన్నికలు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఇవి మూడింటి కలిపి అక్టోబర్ 4 రోజున జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఫలితాలు విడుదలవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. మరో విశేషం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పార్టీ మరియు పీడీఎఫ్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్న పీడీఎఫ్ పార్టీలకు సంకీర్ణ ప్రభుత్వము పడిపోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ 370 ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఎంతో ప్రత్యేకత ఉంది. సుప్రీంకోర్టులో కొంతమంది కోర్టుకి కేసు వేయడం జరిగింది. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు విషయంలో కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. కనుక సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే 370 ఆర్టికల్ అనేది కరెక్టే అని చెప్పడం జరిగింది. మరి ఇంకో విషయం చెప్పిందంటే జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరగాలని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందుకే ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నికల్లో బీజేపీ పార్టీ సింగిల్గాని పోటీ చేయడం జరుగుతుందని బీజేపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇక్కడ కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. బీజేపీ పార్టీ ఎంతో ప్రత్యేకత జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను భావిస్తుంది. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఎంతో ప్రత్యేకత తీసుకుంది. ఇక్కడ పీడీఎఫ్ పార్టీ కూడా ఎంతో ప్రతిష్టంగా తీసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో ప్రతిష్టంగా తీసుకుంది. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఉండేది. ఎట్లయినా సరే ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని హసీనా భావిస్తుంది. కనుక ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పీడీఎఫ్ పార్టీలు తమ విజయాలు సాధించాలని చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎంతో ప్రతిష్ట బందోబస్తుగా చేయడం జరుగుతుంది. అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎంతో ప్రత్యేకత తీసుకుంది ఎన్నికలను. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది బార్డర్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా బందోబస్తు అవసరం అవుతుంది. కనుక ఇక్కడ ఎంతో భారీ బందోబస్తు నడుమన ఇక్కడ చిన్న కేంద్ర పాలిత ప్రాంతమైన కూడా ఇక్కడ 3 దఫాలుగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో మరి కొన్ని రోజుల్లో తేలడం జరుగుతుంది. ఈ ఎన్నికలకు సిఆర్డీఎఫ్ బలగాలు మరియు
కేంద్ర బలగాలు మరియు వివిధ రాష్ట్రాల పోలీస్ బందోబస్తు యూజ్ చేయడం జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. కనుకని దీని బాగా బందోబస్తు జమ్మూ కాశ్మీర్ అవసరమని మహారాష్ట్రలో నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలపడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.